డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోట్ వద్ద మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పైప్లైన్ ద్వారా ఓ గొడుగు రూపంలో నీటిని లోపలికి చొప్పిస్తున్నారు. నిన్నటితో పోల్చితే నేడు మంటల తీవ్రత కాస్త తగ్గింది. 50% వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు దీనిపై ఆరా తీస్తున్నారు. పరిస్థితిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. సోమశేఖర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అక్కడ చూస్తున్నట్లయితే మంటలు కూడా ఎగిసి పడుతున్నాయి. మొత్తం అప్డేట్స్ చెప్పండి. ఎస్ ఝాన్సీ, దాదాపుగా ఒక 30 ఏళ్ల పీడకల తర్వాత కోనసీమను మరో పీడకల వణికిస్తుందని చెప్పాలి. మీరు నా వెనక చూడొచ్చు, ఒక భారీ విధ్వంసం, ఇక్కడ ఒక విస్ఫోటనం ఎగిసిపడుతోంది. దాదాపు ఒక 30 గంటలుగా ఈ మంటలైతే కొనసాగుతున్నాయి. ఇది కంప్లీట్ గా ఓఎన్జీసీ అధికారి నిర్లక్ష్యమా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే కోనసీమ ప్రాంతానికి ఇది కొత్త కాదు. 30 ఏళ్ల క్రితం సరిగ్గా 1995లో జనవరి 8వ తేదీన ఇదే సమయానికి ఒక భారీ విస్ఫోటనం అప్పుడు మొత్తం కోనసీమ ప్రాంత ప్రజలనే కాదు, అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం ప్రాంత వాసులందరినీ వణికించింది. దాదాపు అప్పట్లో ఒక 6,000 మందిని ఇక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు. అప్పటితో పోల్చుకుంటే ఇది అంత పెద్ద భారీ విస్ఫోటనం కాకపోయినా సరే మీరు చూడొచ్చు, ఒక 30 అడుగుల ఎత్తుకైతే ఇప్పుడు ఈ మంటలు ఎగిసిపడుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే కాస్తంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఇది పూర్తిగా ఎప్పటి వరకు తగ్గుముఖం పడతాయి అనేది అధికారులు ఇంకా ఒక స్పష్టంగా అయితే చెప్పలేకపోతున్న పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి దీనికి ఏదైనా క్యాప్ వేసి కంట్రోల్ చేయాలా, లేదంటే ఏ నిక్షేపాలు, చమురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో భూమిలో అట్టడుగున నిక్షేపాలు, అవి పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు ఈ మంటలు ఇలాగే కొనసాగుతాయా అనేది అధికారులు ఒక క్లారిటీ ఇవ్వాలి. ప్రజాప్రతినిధులు వస్తున్నారు, అలాగే అధికారులు వస్తున్నారు, జిల్లా కలెక్టర్ వచ్చారు, ఎస్పీ వచ్చారు, అందరూ వచ్చి పర్యవేక్షించి వెళ్తున్నారు. ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు తప్ప ఇక్కడ దీనికి సంబంధించి ఈ మంటలు ఎగసిపడుతున్న ఈ అగ్నికీలాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు వీటిని కంట్రోల్ అవుతాయి, ఎప్పుడు అదుపులోకి వస్తాయి అనేది మాత్రం పక్కాగా ఒక అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటికే మరి కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక నిపుణుల బృందం కూడా ఇక్కడికి వచ్చారు, మొత్తం పర్యవేక్షించారు. ఎంత లోతు నుంచి ఈ మంటలు ఎగిసిపడుతున్నాయి అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న టీంని, టెక్నికల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి ఇది 1993లో ఆల్రెడీ ఒకసారి తవ్వి వదిలేసిన బావి. ఇది అక్కడి నుంచి వేరే ఒక కంపెనీకి లీజుకు తీసుకున్న తర్వాత సబ్ లీజుకు తీసుకున్న కంపెనీ మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ అదే బావిని తవ్వడం మొదలుపెట్టింది. ఆ తవ్వడం మొదలుపెట్టినప్పుడు ఆ తవ్వకాలకు సంబంధించి వేసే డ్రిల్లింగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రిల్లింగ్కి సంబంధించి అక్కడ బాంబులతో వేసిన నేపథ్యంలో అది ఆటోమేటిక్గా ఫైర్ అయిపోవడం జరిగింది. అది వాళ్ళు ఊహించలేదు. ఒక రకంగా ఊహించకపోవడం నిర్లక్ష్యం అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. కానీ అలాంటిది ఏమీ లేదు. 11:30 ఇక్కడ ఫైర్ అయితే 12:45 ఇక్కడి నుంచి నిర్వాసితులందరినీ దగ్గరలో ఉన్న కొన్ని పునరావాస కేంద్రాలకు తరలించారు తప్ప ముందుగా అయితే వీళ్ళు అంచనా వేయలేకపోయారు. ఇది పూర్తిగా ఓఎన్జీసీ అధికారి నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారులు కానీ, అలాగే మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే, ఒక్కొక్క వెర్షన్, పొలిటికల్ లీడర్స్ వెర్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాకపోతే ఇది కేంద్రం తప్పిదమా, ఓఎన్జీసీ తప్పిదమా అంటే ఖచ్చితంగా ఆయిల్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. ఇంకా వాళ్ళు ఇక్కడ ఈ కోనసీమ ప్రాంతంలో ఈ గ్యాస్ నిక్షేపాలు, చమురు నిక్షేపాలు అనేవి తవ్వి తీయడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు కోనసీమ ప్రాంతానికి. కాకపోతే పచ్చగా ఉండే కోనసీమ పూర్తిగా ఎడారి ప్రాంతంగా మారిపోతుందా, ఇలాగే కంటిన్యూ అయితే ఒక ఓఎన్జీసీ అధికారి నిర్లక్ష్యంగా ఎంతో పచ్చగా ఉండే కోనసీమ అని చెప్పుకునేది భవిష్యత్తు తరాలు పుస్తకాల్లో ఒకప్పుడు కోనసీమ ఉండేదట, ఒకప్పుడు కోనసీమ చాలా పచ్చగా ఉండేదట అని చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుందా ఇలాంటివి కనుక కంటిన్యూ అయితే? ఎందుకంటే ఓఎన్జీసీని ఇక్కడ నియంత్రించాలా, ఓఎన్జీసీ ఇక్కడ క్యాంప్ లేకుండా నియంత్రించాలా, ఓఎన్జీసీ ఇక మీద ఇక్కడ చమురు నిక్షేపాలు కానీ, ఇక్కడ సహజ వాయువులు కానీ వెలికి తీసే ప్రయత్నాన్ని ఆపాలంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అది జరగద్దా అంటే 95లో అయినప్పుడు, మళ్ళీ మొన్న కూడా 2025లో కూడా చిన్న విస్ఫోటనం సంపాదించింది. కాకపోతే ఇమీడియట్గా అధికారులు అలర్ట్ అయ్యి దాన్ని మూసేశారు. ఇప్పుడు అదే బావి, మీరు వెనక చూస్తున్న బావి ఏదైతే ఉందో అదే బావిని మళ్ళీ తవ్వడం వల్ల ఏర్పడిన ఇది ఒక అతి భారీ విస్ఫోటనం. కాకపోతే ఇక్కడ ఎలాంటి
భారీ విధ్వంసం అయితే జరగలేదు, ఎలాంటి పెను ప్రమాదం అంటే ఎలాంటి మరణాలు ఇలాంటివి అయితే ఏం సంభవించలేదు, ఎవరి ప్రాణాలు కూడా కోల్పోలేదు, అందరూ సురక్షితంగానే తరలించారు. వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేశారు, వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు, టిఫిన్లు పెడుతున్నారు, వాళ్ళకి బాధితులకి ఏమి ఇస్తారు ప్రభుత్వం అనేది ఇంకా దానికి సంబంధించి కూడా ఒక లెక్క అయితే తెలియదు. కాకపోతే ఒక 30 గంటలు దాటుతోంది ఝాన్సీ, 30 గంటల నుంచి ఈ మంటలు అయితే ఇలాగే ఎక్స్పెడుతున్నాయి భారీగా. ఇవి ఎప్పుడు అదుపులోకి వస్తాయి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారంటే కోనసీమ ప్రజలు మాత్రం బిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎప్పుడు మంటలు అదుపులోకి వస్తాయి అనేది అయితే మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. కోనసీమ ప్రజలకు ఇది ఒక శాపంగా మారిందా ఓఎన్జీసీ తవ్వకాలు కేవలం నిక్షేపాల వల్ల, ఇక్కడ చమురు నిక్షేపాలు, సహజ వాయువులను వెలికి తీసే ప్రయత్నంలో ఓఎన్జీసీ పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పూర్తిగా ఓఎన్జీసీ నిర్లక్ష్యం కారణంగా కోనసీమ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మన కొలిక్ అప్పాజీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే ప్రాంతం నుంచి అప్పాజీ. థ్యాంక్ యూ ఝాన్సీ. అయితే ఇక్కడ ఇప్పటికే ఇరుసుమండలో జరుగుతున్నటువంటి బ్లోఅవుట్ పరిస్థితులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయటం, అయితే ఎప్పటికప్పుడు ఈ బ్లోఅవుట్ని ఏ విధంగా నియంత్రించాలనే దానిపై కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ నిపుణుల బృందాన్ని కూడా రప్పించి ఇక్కడ బ్లోఅవుట్ని నియంత్రించేందుకు కూడా సహాయ చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అదే అమలాపురం ఎంపీ గంటి హరీష్ మోదర్ కూడా ఇక్కడ ఈ బ్లోఅవుట్ ప్రాంతం వద్ద ఉండి అయితే పరిస్థితిని కూడా సమీక్షించడం, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఈ బ్లోఅవుట్ సంబంధించి భారీ ఎత్తున ఇచ్చిపడుతున్నటువంటి ఈ మంటలకు సంబంధించి మంటల మధ్య చిక్కుకొని పోయినటువంటి ఆ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రిగ్కి సంబంధించిన ఇక్కడ ఎక్విప్మెంట్ని పూర్తిగా వాటిని తీసివేస్తే కానీ అక్కడ మంటలు అదుపు చేయలేమని చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందం కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ మంటలను కనుక అదుపు చేయాలంటే కనుక ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ ఎక్విప్మెంట్ అందరూ కూడా ఇక్కడ పక్కకు చేర్చిన తర్వాతనే ఇక్కడ నిపుణుల బృందం ఇక్కడ నియంత్రణ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనికోసం ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇక్కడ కూడా విజువల్స్లో మనం స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ భారీ ఎత్తున వాహనాలు ఇటు ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లలో కూడా ఈ భారీ వాహనాలు తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ రోడ్ల సదుపాయం సరిగా లేకపోవడం వల్ల భారీ వాహనాలు తరలించలేకపోతున్నామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ విజువల్స్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్రేన్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఈ బంటలు అదుపు చేసే ప్రాంతం వద్ద కూడా ఇక్కడ రిలయన్స్ అలాగే ఓఎన్జీసీతో పాటుగా ఇక్కడ కేన్ ఎనర్జీ ఇక్కడ చమురు సంస్థలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, అగ్నిమాపక అధికారులు, వాళ్ళ నిపుణుల బృందం కూడా ఇక్కడికే రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆహర్నిశలు శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ తప్పు జరగక ముందే ఇక్కడ ఒకవైపు ఇక్కడ డీప్ సంస్థ అంచనాలు వేసి ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఈ డీప్ సంస్థ సరైనగా ఇక్కడ సహకారాలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలతో సఖ్యత లేకపోవడం, అంటే ఈ రిగ్గుకి సంబంధించినటువంటి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ పరిస్థితి వద్ద ఇక్కడ ఈ రిగ్గుకి సంబంధించినటువంటి ఈ ఇరుసుమండలో ఉన్నటువంటి ఇక్కడ రిగ్గు ప్రస్తుతం 2003లో ఈ మూసివేయడం జరిగింది. ఈ మూసివేసిన ఈ రిగ్గుని మళ్ళీ ఈ డీప్ సంస్థకు అప్పగించి ఓఎన్జీసీ సంస్థ ఇక్కడ నుంచి భారీగా నిక్షేపాలు వెలికి తీయాలని చెప్పేసి ఇక్కడ చేయటం, దాంతోనే ఈ నేపథ్యంలోనే 6 నెలల నుంచి కూడా ఈ ప్రాంతం వద్ద మాత్రమే పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఇక్కడ అప్పుడప్పుడు కూడా కొద్దిగా మంటలు ఎగిసిపడుతున్నాయని, దీనికోసం అప్పుడప్పుడు మేము భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళమని, దీనికోసం అధికారులు సమాచారం ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ ఈ స్థానిక ప్రజలకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ చుట్టూ కూడా ఈ రిగ్గుకి సంబంధించినటువంటి చుట్టూ కూడా పంట పొలాలు, అలాగే కొబ్బరి చెట్లు, పచ్చని కోనసీమగా ఉన్నటువంటి ఈ కొబ్బరి చెట్లు, ఈ బ్లోట్ సంబంధించినటువంటి ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు కూడా మాడి మసి అయిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ రైతాంగం కూడా చాలా వరకు నష్టపోయిన పరిస్థితి. ఇదే ఒక్క ఇరుసుమండలో జరుగుతున్న సంఘటనే కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఓఎన్జీసీ సంస్థ ఇక్కడ వైఫల్యం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి బ్లోఅవుట్లు కానీ ఈ పైప్ లైన్లు గ్యాస్ లీకేజీలు కూడా తరచూ కూడా చేయడం, నగరంలో 2009లో జరిగినటువంటి నగరం సంఘటనలో కూడా 18 మంది అసూలు బాసిన పరిస్థితి కూడా ఉంది. తరచూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యి ఇక్కడ దీన్ని కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్న పరిస్థితి, దీనికోసం వెల్ క్యాపింగ్ కూడా చేసే పరిస్థితి ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మన కొలీగ్ చంటు కూడా దీనిపై సమాచారాన్ని అందించే పరిస్థితి చూస్తున్నాను. ఎస్ ఝాన్సీ, ఇదే సంఘటన మనం ప్రస్తుతం కోనసీమ జిల్లా ఈ
బ్లోఅవుట్స్ దగ్గర ఉన్నాము. అయితే పొద్దుటి నుంచి జిల్లా నాయకులు మొత్తం అందరూ ఈ సంఘటన స్థలాన్ని అయితే పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా మాజీ ఎంపీ అమలాపురం మాజీ ఎంపీ అయిన హర్షకుమార్ అయితే దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. అసలు ఇక్కడ ఎంత ఎస్ఐట్ ఉంటుంది, ఎంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి అనే దానిపై పూర్తి సమాచారం లేకుండా అధికారులు కానీ ఓఎన్జీసీ సిబ్బంది కానీ తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఓఎన్జీసీ తప్పిదమే ఈ ప్రమాదానికి గల కారణమని అయితే ఆయన చెప్తా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఓఎన్జీసీని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా ఇదంతా ప్రైవేటీకరణ చేయడం వల్ల వారికి ఎటువంటి లోపాలు ఎన్ని తెలియకుండా జరగడం వల్ల ఇటువంటి సంఘటన జరిగిందని అయితే మాత్రం ముఖ్యంగా తెలుపుతా ఉన్నారు. అయితే జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారించి మరింత సమాచారాన్ని అయితే మాత్రం తెలుసుకోవచ్చు. అయితే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. థ్యాంక్ యూ ఝాన్సీ. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికపురంలో ఇసుమండ గ్రామంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇది ఎప్పటికీ కూడా ఈ మంటలు అయితే మాత్రం ఆరడం జరగలేదు. అయితే ఏదేమన్నప్పటికీ మనం చూసుకున్న పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ ఈ ఓఎన్జీసీ సంబంధించిన యొక్క బోల్ట్ నుండి నిన్న 12 గంటల సమయంలో ఏర్పాటైన యొక్క బోల్ట్ నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా జరుగుతున్నదో 30 గంటలు గడుస్తున్న సమయంలో కూడా ఇదైతే మాత్రం పూర్తిగా దగ్గరగా అయితే మాత్రం రాని పరిస్థితి ఉంది. అయితే అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దీనిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు చేసిన చర్యలు కానీ చూసుకున్న మంటలు ఎగిసిపెడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఆరే ప్రయత్నం అయితే లేదు. కానీ కొంచెం చూసుకున్నట్లయితే అధికారులు చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ యొక్క ప్రమాద సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే ముద్దులో లెక్కేసుకున్న జనాభా ఎవరినైనా ఏదైతే మన పూర్తిగా వాళ్ళ పునరావాస కేంద్రం చేరిన వారైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వాళ్ళ బాధలు అయితే మాత్రం వ్యక్తం చేస్తారు. ఎప్పటికీ కూడా నిస్సహాయంగా ఉన్న మాకు ఈ బాధలు తప్పట్లేదని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తారు. ఇప్పటికే పూర్తిగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి విజిలెన్స్ లో కనబడుతున్న బ్లోట్ నుంచి వస్తున్న యొక్క ఈ క్రౌడ్ నుంచి కూడా పూర్తిగా పంట పొలాలు నాశనం అయిపోయినాయి. అదేవిధంగా కూడా అధికారులు ముందు నుంచి కూడా దీనిపై దృష్టి పెట్టుంటే గతంలో జరిగినటువంటి గత 15 సంవత్సరాల బ్యాక్ చూసుకున్నా జరిగిన అలాగే విధంగా కూడా 1995 సంవత్సరంలో జరిగినటువంటి యొక్క భారీ ప్రణామాలు 72 రోజుల పాటు కూడా జరిగిన ఈ యొక్క విషయంలో కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా అప్పటి సమయంలో కూడా చాలా బాధపడ్డారు. అధికారులు అయితే మాత్రం దీనిపై పూర్తిగా సంబంధించినటువంటి ఎటువంటి శాశ్వత పరిష్కారం చేయించుకోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుత అధికారుల తీరును కూడా ప్రస్తుతం ఏదైతే ఉన్నా ప్రతిపక్ష నాయకులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి దానిపై ఎవరు అధికారుల పనితీరుపై కూడా వారు ఏ విధమైన శీలంలో కూడా మనకు అభివాదం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అధికారులు అందుబాటులోకి వచ్చినా సరే ఇంకా లేవే చుట్టుపక్కల ఉన్న కానీ చూసుకున్నా మనకి ఏదైతే బ్లోఅవుట్ నుంచి ఒక గంభీరంగా ఏదైతే ఒకే విధంగా నేను ఏదైతే స్టార్ట్ అయిందో అదే విధానం నుంచి కూడా ఇప్పటివరకు కూడా అది కొనసాగుతూ వస్తూ ఉంది తప్ప ఎక్కడికి కూడా అది తగ్గని పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 6 దాటే టైంకి అధికారులు వారి పనిలో ఉన్నట్టు ఉన్నారు. కానీ ఎవరైతే ఓఎన్జీసీ అధికారులు అయితే మాత్రం దీనిపై నిమ్మక నీరెత్తినట్లే ఇంకా కూడా ప్రమాదం జరగక ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇంకా తీసుకుపోయినట్టు చర్యలు అయితే మాత్రం కనబడుతుంది. ఇక్కడ జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ఒక ఆస్తి నష్టం కూడా జరిగినట్టు కనబడుతుంది. ఏదైనా ప్రమాద నష్టం జరగక ముందుగానే కూడా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఓఎన్జీసీ అధికారులు కానివ్వండి తక్షణమే చర్యలు తీసుకుంటే దానిపై కూడా మనం ప్రజలకైతే మాత్రం మేలు చేస్తున్న కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క క్రమేపీ కూడా వస్తున్న ఏదైతే ఈ యొక్క ఓఎన్జీసీ సంబంధించిన ఈ యొక్క ఏసీపీల ద్వారా ప్రత్యేకంగా ఎవరు కూడా దీని మీద ప్రత్యేకంగా నిఘా అనేది ఏర్పాటు చేయకపోవడంతో గ్రామాల నుంచి కూడా ప్రత్యేకమైన ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పచ్చటి పొలాలను కూడా పూర్తిగా కూడా మసి బొగ్గైపోయిన పరిస్థితి మాత్రం చూడడంతో చాలా వరకు కూడా కోనసీమ అందాలను చూసే ప్రియాతి ప్రేమ సుందరీకరణ చూసేవారు కూడా చాలా బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అప్పటికప్పుడు ఈ 3 గ్రామాల్లో ఉన్నటువంటి జనాలందరినీ పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు కట్టుబట్టలతో వీళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఇల్లు కాలితే పేలాలు ఏరుతున్నట్టు దొంగలు అక్కడ ఏం చేశారంటే ఇల్లులన్నీ దోసేసుకున్నారు. ఇక్కడ ఆ పునరావాస కేంద్రం వాళ్ళు మేము కొంతమంది వాళ్ళని పరిశీలించినప్పుడు వాళ్ళు అదే గోల పెడుతున్నారు. మేము ఎప్పుడు వెళ్ళాలి ఇంటికి, ఎప్పుడు మా ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి, వీటి మీద ఎటువంటి పోలీసులు కానీ ఎటువంటి అధికారులు కానీ ఏమీ చర్యలు తీసుకోవట్లేదు అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ పోలీస్ యంత్రాంగం మేము కొన్ని వాళ్ళని పరిశీలనలోకి తీసుకెళ్ళినప్పుడు మేము చూసుకుంటాం అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఈ పచ్చని కోనసీమలో
ప్రాంతాల్లో ఈ భారీ విస్ఫోటనాన్ని అదుపు చేయడానికి రెండు మార్గాలు ఉండటం జరిగింది. ఒకటి దానికి వాళ్ళకి మంటను అదుపు చేసి క్యాప్ వేయాలి, అప్పుడు మంట అదుపు వస్తుంది. లేదా వేరే హైడ్రోజన్ లాంటి గ్యాసెస్ని కానీ వేరే గ్యాస్ని కానీ ఇక్కడ వేస్తే కానీ ఈ మంటలు అదుపు చేసేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ ఇదేంటంటే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోట్ వద్ద మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పైప్లైన్ ద్వారా ఓ గొడుగు రూపంలో నీటిని లోపలికి చొప్పిస్తున్నారు. నిన్నటితో పోల్చితే నేడు మంటల తీవ్రత కాస్త తగ్గింది. మరి 50% వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు దీనిపై ఆరా తీస్తున్నారు. పరిస్థితిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.